హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. 2024 ఎలక్షన్స్ పోలింగ్ అయిపోయింది. అలాగే ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తున్నాయి. అండ్ కంట్రీ మొత్తం కూడా జూన్ 4న వచ్చే జనరల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారండి. కొంతమంది అయితే హెవీ ర్యాలీ ఉంటుందని యాంటిసిపేట్ చేస్తుంటే, కొంతమంది స్టాక్ మార్కెట్ అనేది క్రాష్ అవుతుందని భయంతో ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎమోషన్స్ ని పక్కన పెడితే ఇప్పటి వరకు మార్కెట్ లో జరిగిన మెనీ లైఫ్ చేంజింగ్ ఈవెంట్స్ లాగే ఇది కూడా ఒక ఈవెంట్ అండి. అండ్ త్వరలోనే ఇది ఒక నాన్ ఈవెంట్ గా మారిపోతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 2024 ఎలక్షన్స్ ముందు ర్యాలీ అంటే రిజల్ట్స్ కి 6 months ముందు వచ్చిన ర్యాలీ 2019 ప్రీవియస్ ఎలక్షన్స్ కంటే పెద్ద డిఫరెన్స్ లేదని డేటా అయితే ఇండికేట్ చేస్తున్నప్పటికీ, ఇండియన్ ఈక్విటీస్ అనేవి ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్ చూస్తే డీసెంట్ రన్అప్ అనేది ఉందన్నమాట. 2014 అండ్ 2019 జరిగిన ఎలక్షన్స్ కి ముందు అండ్ తర్వాత నిఫ్టీ మూమెంటం గనక మనం అబ్జర్వ్ చేస్తే 2014 జరిగిన ఎలక్షన్స్ కి 6 months ముందు గనక చూస్తే నిఫ్టీ అనేది 17.6% రిటర్న్స్ ఇస్తే, ఎలక్షన్స్ తర్వాత 17.8% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే 2019 జనరల్ ఎలక్షన్ లో బిఫోర్ 6 months 11.5% పెరిగితే, ఆఫ్టర్ ఎలక్షన్స్ జస్ట్ 4.5% పెరగడం జరిగింది. అండ్ 2024 జనరల్ ఎలక్షన్స్ కనుక చూస్తే బిఫోర్ 6 months లో నిఫ్టీ అనేది 11.7% పెరిగింది. అండ్ నెక్స్ట్ 6 months లో ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. సో ఓవరాల్ గా మోదీ 2.0 లో మార్కెట్స్ బాగానే ఉన్నాయి. పోస్ట్ పాండమిక్, ఆ తర్వాత గ్లోబల్ మార్కెట్ లో వచ్చిన ర్యాలీ, కోవిడ్ తర్వాత ఇండియా రికవరీ అవ్వడం అండ్ డొమెస్టిక్ లిక్విడిటీ పెరగడం అనేది ఒక మంచి సైకిల్ అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. నిఫ్టీ అండ్ నిఫ్టీ ఎర్నింగ్స్ పాయింట్ టు పాయింట్ గ్రోత్ గనక చూస్తే, యూపీఏ గవర్నమెంట్ ఉండేటప్పుడు 2014 లో నిఫ్టీ అనేది 68% పెరిగితే, నిఫ్టీ ఎర్నింగ్స్ అనేది 61% పెరిగాయండి. మోదీ 1.0 గవర్నమెంట్ లో కనుక మనం చూస్తే నిఫ్టీ అనేది 58% పెరిగితే, నిఫ్టీ ఎర్నింగ్స్ అనేది జస్ట్ 19% పెరిగిందనమాట. అండ్ మోదీ 2.0 గవర్నమెంట్ కనుక చూస్తే నిఫ్టీ అనేది 97% పెరిగితే, నిఫ్టీ ఎర్నింగ్స్ 102% పెరగడం జరిగింది. పాలసీ సపోర్ట్, గవర్నమెంట్ క్యాపెక్స్ యాజ్ వెల్ యాజ్ లిక్విడిటీ వల్ల నిఫ్టీలో హెవీ ర్యాలీకి రీజన్ అని చెప్పొచ్చు అనమాట. సమ్ సెక్టర్స్ అండ్ స్టాక్స్ అనేవి అయితే బాగా పెరిగాయండి. ఎలక్షన్ అవుట్కమ్ అనేది ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వకపోతే మాత్రం అటువంటి స్టాక్స్ అండ్ సెక్టర్స్ లో మాత్రం ప్రాఫిట్ బుకింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మోదీ 2.0 ర్యాలీలో లీడర్స్ ఎవరో తెలుసండి. మెయిన్ గా పవర్ సెక్టర్ అండి. బీఎస్సీ పవర్ సెక్టర్ 303% పెరిగిందనమాట. అలాగే బీఎస్సీ రియాలిటీ అనేది 287%, తర్వాత క్యాపిటల్ గూడ్స్ అనేది 271%, బీఎస్సీ స్మాల్ క్యాప్ అనేది 234%, తర్వాత మెటల్ అనేది 219%, మిడ్ క్యాప్ ఇండెక్స్ 197%, అలాగే బీఎస్సీ ఆటో అనేది 193%, తర్వాత బీఎస్సీ పిఎస్యు అనేది 183% పెరగడం జరిగిందనమాట. సో రిజల్ట్స్ రోజు ఇన్వెస్టర్స్ ఏం చేయాలి అంటే, ముందుగా బేస్ కేసు, బేర్ కేస్, బుల్ కేస్ 3 కేసెస్ చూసుకుందామండి. ఎలక్షన్ అవుట్కమ్ కనుక చూస్తే బేస్ కేసు ఏంటంటే, మెయిన్ గా ఎన్డీఏ అనేది 300 సీట్స్ కంటే ఎక్కువగా గెలవడం అనమాట. ఇది బేస్ కేసు. సో అలాంటప్పుడు మార్కెట్ రియాక్షన్ ఏంటంటే, చాలా మంది ప్రిడిక్ట్ చేసినట్టు పాజిటివ్ గా ఉండే అవకాశం అనేది ఉందన్నమాట. అప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేయొచ్చు అంటే, ఎవ్రీ డిక్లైన్ లో కూడా బై అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే పాలసీ కంటిన్యూటీ రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి. బేర్ కేస్ కనుక చూస్తే ఎన్డీఏ అనేది 272 సీట్స్ కంటే తక్కువ సీట్స్ గెలుచుకుంటే అది బేర్ కేస్ గా కన్సిడర్ చేయొచ్చు అనమాట. అండ్ మార్కెట్ రియాక్షన్ కనుక చూస్తే మార్కెట్ లో మీనింగ్ఫుల్ కరెక్షన్ అనేది వచ్చే అవకాశం ఉందండి. సో ఇన్వెస్టర్స్ ఆ టైంలో ఏం చేయాలి అంటే, మీనింగ్ఫుల్ కరెక్షన్ కోసం వెయిట్ చేసి లోవర్ ప్రైస్ లో బై అనేది చేయడం మంచిది అనమాట. అండ్ థర్డ్ వన్ బుల్ కేస్ అండి. బుల్ కేస్ లో గనక ఎన్డీఏ 350 కంటే ఎక్కువ సీట్స్ గెలుచుకుంటే అది బుల్ కేస్ గా కన్సిడర్ చేయొచ్చు. అప్పుడు మార్కెట్ రియాక్షన్ అనేది ఆబ్వియస్లీ పాజిటివ్ గా ఉంటుంది. దట్ స్ట్రాంగ్ పాజిటివ్ గా ఉంటుంది అనమాట. సో అలాంటి టైంలో ఇన్వెస్టర్స్ ఏం చేయాలి అంటే, ఈ ర్యాలీలో బై చేయడం కంటే మనం పార్టిసిపేట్ చేయడానికి మార్కెట్ అనేది ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. అలాంటి ఆపర్చునిటీలో రీజనబుల్ వాల్యుయేషన్స్ లో మనం బై చేయడం అనేది మంచిదన్నమాట. క్లియర్ గా చెప్పాలంటే, పోల్ అవుట్కమ్ తో పని లేకుండా ఇండియన్ ఈక్విటీస్ మీద పాజిటివ్ లాంగ్ టర్మ్ వ్యూతో మార్కెట్ వాలిటాలిటీని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇన్వెస్టర్స్ ఈక్విటీస్ ని యాడ్ చేసుకోవచ్చండి. అండ్ 2019 తో కంపేర్ చేస్తే లార్జ్ క్యాప్ ఇండెక్స్ లైక్ నిఫ్టీ అనేది మోర్ రీజనబుల్ గా అయితే ఉంది. లార్జ్ క్యాప్ ఇండెక్స్ అయిన నిఫ్టీ కనుక చూస్తే కాస్ట్లియర్ గా అయితే ఏం కనిపించట్లేదండి. ట్రైలింగ్ పీఈ కనుక చూస్తే 2014, 2019, 2024 జనరల్ ఎలక్షన్స్ లో 2014 లో ట్రైలింగ్ పీఈ అనేది 17.5 ఉంటే, 1 year ఫార్వర్డ్ పీఈ అనేది 17.2 ఉండేది. అలాగే 2 years ఫార్వర్డ్ పీఈ అనేది 18.1 ఉండేది అనమాట. అలాగే బాండ్ ఈల్డ్ టు ఎర్నింగ్ ఈల్డ్ గ్యాప్ అనేది 3.08% ఉండేదండి.
తర్వాత 2019 లో ట్రైలింగ్ పిఈ అనేది 24.3 ఉంటే 1 ఇయర్ ఫార్వర్డ్ పిఈ అనేది 24.9 ఉంది. అలాగే 2 ఇయర్స్ ఫార్వర్డ్ పిఈ అనేది 21.8 ఉంది. అండ్ బాండ్ ఈల్డ్ టు ఎర్నింగ్ ఈల్డ్ గ్యాప్ అనేది 3.15% ఉందన్నమాట. అండ్ 2024 జనరల్ ఎలక్షన్స్ కనుక చూస్తే ట్రైలింగ్ పిఈ అనేది 23 ఉంటే 1 ఇయర్ ఫార్వర్డ్ పిఈ అనేది 19.8 ఉంది. అలాగే 2 ఇయర్స్ ఫార్వర్డ్ పిఈ అనేది 16.9 ఉంది. సో 2019 నుంచి 2024 కనుక కంపేర్ చేస్తే నిఫ్టీ ఇండెక్స్ అనేది అంత కాస్ట్ గా లేదనేది మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ బాండ్ ఈల్డ్ టు ఎర్నింగ్ ఈల్డ్ గ్యాప్ అనేది 2024 లో 2.66% ఉందండి. సో మళ్ళీ ఎన్డీఏ కనుక అధికారంలోకి వస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ర్యాలీ అనేది ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యాక్షన్స్ కనుక చూస్తే యూపీఏ గవర్నమెంట్ ఉండేటప్పుడు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు 1,23,207 crores సెల్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 2,82,949 crores అనేది బై చేయడం జరిగింది అనమాట. అండ్ మోదీ 1.0 గవర్నమెంట్ అప్పుడు గనక చూస్తే డిఐస్ అనే వాళ్ళు ఏం చేశారంటే 2,79,001 crore బై చేయడం జరిగితే అట్ ది సేమ్ టైం ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 53,854 crores అనేది సెల్ చేశారనమాట. అండ్ మోదీ 2.0 గవర్నమెంట్ వచ్చేసప్పటికి ఏమైంది అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు 4,24,385 crores సెల్ చేస్తే అట్ ది సేమ్ టైం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 7,27,838 crores బై చేయడం జరిగింది అనమాట. సో ఈ డొమెస్టిక్ లిక్విడిటీ అనేది మార్కెట్ కి స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తుంది అనమాట. పాస్ట్ 10 years లో మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ అసెట్స్ అనేవి 13 times పెరగడం జరిగిందండి. మీరు కనుక చూస్తే మే 2014 లో మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ ఏయుఎం అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ గనక చూస్తే 1,84,602 crores ఉంటే మే 2019 లో 7,24,034 crores ఉందన్నమాట. అదే ఏప్రిల్ 2024 వచ్చేసరికి ఇది ఏకంగా 24,74,323 crores కి పెరగడం జరిగిందండి. మంత్లీ ఎస్ఐపి ఇన్ఫ్లో వల్ల ఈక్విటీ కల్చర్ అనేది ఇండియాలో స్టేబుల్ గా ఉందన్నమాట. అండ్ ఎస్ఐపి ఇన్ఫ్లో అనేది ఏప్రిల్ 2016 లో జస్ట్ 3,000 crores ఉండేదన్నమాట. ఇప్పుడు అది ఏకంగా 20,000 crores కి పెరగడం జరిగింది. గుడ్ న్యూస్ ఏంటంటే ఇండియాలో ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ నెంబర్ అనేది చాలా తక్కువ అనమాట అదర్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే. సో ఇండియన్ ఈక్విటీస్ హ్యావ్ టు లాంగ్ వే టు గో. ఒక ఫేమస్ హిందీ డైలాగ్ ఉందండి, పిక్చర్ అవి బాకీ హై. సో సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్ ది పోల్ వెడ్డింగ్ డే అండ్ డూ నాట్ వరీ అబౌట్ ది అవుట్కమ్. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.